అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మాఘ శుక్రవారం. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున అమ్మవారి కథలను వినడం నిజంగా మన అదృష్టం. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథలను విన్నవారికి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు ఆ సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి యొక్క దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు ధనధాన్యాదులకు ఆవిడే అధిదేవత. కాబట్టే ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు, కేవలం వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా కేవలం తమ యొక్క స్వయం కృషేనని చెప్పి విర్రవీగుతారో, ఎవరైతే వైభవలక్ష్మి స్వరూపమైనటువంటి ధనాన్ని ఈసడించుకుంటారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటారో వారు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తూలతూగుతారు అని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ ప్రభు, అసలు ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ యొక్క వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా, అప్పుడు ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైనటువంటి ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని చెబుతాను, శ్రద్ధగా ఆలకించు అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పరమేశ్వరుడు. పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేశాడు. అందుకు ఆ తల్లి సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్య అవసరాలు, శక్తి, యుక్తి, భుక్తి అనే వాటిపైనే నడుస్తుంది. మహామయమైనటువంటి నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవింపబడుతుంది. నీ విద్యాకళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరుకుంటాడు. ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కళ భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించింది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహం జరిపించాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మదంతో ఇంద్రుడు చేసినటువంటి ఒకానొక పని వలన దుర్వాసుడు ఇచ్చినటువంటి శాప కారణంగా ఆ వైభవలక్ష్మి దూరం అయిపోయింది. ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించాడు. భార్య విరహతప్తుడై ఉన్నటువంటి విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైనటువంటి క్షీరసాగరాన్ని మదించడం వలనే పునః కలుగుతుందని చెబుతాడు. ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనేటటువంటి మహాసర్పాన్ని కవపుత్రాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని వధించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. ఆ 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. సర్వ ఐశ్వర్యప్రదాయిని అయినటువంటి ఆ తల్లి మహాభిమాని. ఆమె యందు కొంచెం కూడా అపచారం జరిగినా ఆమె మన్నించదు. అందుకు ఉదాహరణ చెబుతాను విను. పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశిస్తారు. తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్ళినటువంటి భృగువుకు అక్కడ అవమానం ఎదురవుతుంది. తన రాకను పట్టించుకున్నందున ఆ మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళతాడు. అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులు అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగని వారి వలె వారి యొక్క సరస సల్లాపములలో మునిగి ఉంటారు.
అది చూసినటువంటి భృగువు పట్టరాని కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరూ పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు. అందుకు ఆ మహర్షి పట్టరాని కోపంతో విష్ణువు యొక్క వక్షస్థలం పైన తన్నుతాడు. అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు. కానీ అందు నిమిత్తమై ఆ లక్ష్మీదేవి మాత్రం అలిగింది. తన నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని తన్నినటువంటి ఆ భృగువును శిక్షించకుండా వదిలిపెట్టినటువంటి శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని సైతం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కొల్హాపురం నందు ఉంది. ఓ పార్వతి, భక్త సులభ, అత్యంత కరుణామయి అయినటువంటి ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు నీకు ఒక కథ గురించి చెబుతాను, విను. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనేటటువంటి నలుగురు అక్కా చెల్లెలు ఉండేవారు. ఆ వైభవలక్ష్మి భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు వారి ఊరిలోనే ఉన్నతమైనటువంటి వంశ సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉండేవారు. కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది. దైవ చింతన తగ్గింది. వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలననే అనేటటువంటి విషయాన్ని విస్మరించి అంతా కేవలం వారి యొక్క ప్రయోజకత్వమే అని చెప్పి విర్రవీగారు. మహాపండితుడైనటువంటి శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనని గౌరవిస్తుందనేటటువంటి భావన కలుగుతుంది. ఇందులో వైభవలక్ష్మీదేవి యొక్క దయ ఏముంటుంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవారైనా సరే నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావిస్తాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అని అనుకుంటాడు. అందుకు ఆ వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలి అనుకుంటుంది. అంతటితో అతని సంపాదన పూర్తిగా నశించిపోతుంది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది. సంపాదించినటువంటి ధనం అంతా ఖర్చు అయిపోతుంది. కనీసం చివరకు కట్టుబట్టలతో మిగిలిపోతాడు. అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతనిని దూరంగా నెట్టివేస్తుంది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు. రాజాస్థానంలో ఉన్నటువంటి ఉపదళాధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వమైనటువంటి విజయం సాధించి ఆ రాజు చేత గౌరవించబడి అహంకారంతో తన యొక్క బలం ముందు ఈ ప్రపంచమంతా కూడా దాసోహమే అంటూ విర్రవీగసాగాడు. ఇక తన యొక్క ధనార్జనకు కేవలం తన బలమే కారణమని చెప్పి భ్రమిస్తాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదని చెప్పి అనుకుంటాడు. అందుకు ఆ తల్లి ఆగ్రహిస్తుంది. అలా అంతటితో అతడిలో ఉన్నటువంటి సద్బుద్ధి నశించిపోతుంది. అనుకోనటువంటి వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తాను అని అంటాడు. అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోనటువంటి విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు. వెంటనే ఆ రాజు తన సేనలను పంపించి సుశీల భర్తను బంధించి తీసుకొని రమ్మని చెప్తాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నీ స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధిస్తాడు. ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలవుతుంది. ఇక వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను, అంతేకాని సంపాదించిందంతా దైవానుగ్రహం వలనే అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు. అతను దైవారాధనలు అన్నీ మానివేస్తాడు. అతని తలపొగరు వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం కూడా మానేస్తారు. అతని వ్యాపార లావాదేవీలన్నీ సన్నగిల్లి అతని రాబడి మొత్తం తగ్గిపోయి అతని కుటుంబం అంతా దారిద్ర్యంలో మునిగిపోతుంది. ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగిపోతాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అని అనుకుంటాడు. అందువలన చెడు మిత్రుల వలన దుర్వ్యసనాల పాలవుతాడు. మద్యపానం, వ్యభిచారం, జోదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది. చివరికి అతను దరిద్రుడైపోతాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు. తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు.
అయినా ఆ నలుగురు అక్క చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ తల్లి, ఆ జగన్మాత అయినటువంటి వైభవలక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులుండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని చెప్పి పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. అలా ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్నటువంటి ఒక శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలుకరించి ఈ విధంగా చెప్పసాగింది. పిల్లలు, మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతూ ఉన్నారో ఆ వైభవలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అతి త్వరగా సిద్ధించేటటువంటి మార్గం చెబుతాను. తక్షణమే మీ అక్కా చెల్లెలు నలుగురు మీ మీ ఇళ్లలో వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి. అవ్వ చెప్పిందంతా విన్నటువంటి ఆ అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతుష్టులై మంచిగా ఆ అవ్వతో ఇలా అంటారు. ఓవ్వా, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ప్రస్తుతం మేము కడు దరిద్రంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నిస్తారు. అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెబుతుంది. ఓ అమ్మాయిలు, ఇదేమీ పెద్ద ఖర్చుతో కూడినటువంటి పనేమీ కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8, ఇంతకు మించి 11 లేదా 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్నటువంటి వారాలను చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఉద్యాపన చెయ్యాలి. శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచినటువంటి గురువారమో లేదా శుక్రవారం కానీ ఉదయాన్నే లేచి కాలకృత్యాలను తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని, అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు ఈ వ్రతాన్ని మొదలు పెడుతున్నాను. ఈ రోజు నుండి మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను తల్లి. నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు. నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతుష్టురాలివై నా కోరికలను నెరవేర్చు అంటూ మొక్కుకోవాలి. అలాగే ఆ రోజంతా ఉపవాసముండి ఆ సాయంత్రమే సూర్యాస్తమయం తరువాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు, సదాచార పాలనము చాలా ముఖ్యం. ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులను దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థాన్ని శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా వారి భోజనాదులను ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతూ ఉంటుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడుతూ ఉంటారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరాయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణములతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద కొన్ని బియ్యం పోసి దాని మీద బంగారం కానీ వెండి కానీ రాగి చెమ్మును కలసంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు మామిడాకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదుట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారం కానీ వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్ని ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వెయ్యాలి. అలాగే అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి ఆ తరువాతే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం, పటిక బెల్లం, పంచదార అయినా నివేదించవచ్చు. ఏదైనా కానీ నలుగురికి పంచగలగాలి. పూజానంతరం బంగారు, వెండి నాణ్యాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్లు మొదల్లోనూ, అనుకూలమైనటువంటి దాంపత్యాన్ని కోరుకునేవారైతే మల్లె మొదలైనటువంటి పూల చెట్ల మొదట్లో పోయాలి. కేవలం ధనకాంక్షలైనటువంటి వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగవంతులవుతారు.
వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని ముగించింది ఆ వృద్ధమాత. తక్షణమే ఆ అక్కా చెల్లెలు నలుగురు వారి వారి తాహతను బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకుంటారు. మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆరంభిస్తారు. నలుగురు కడుపేద వాళ్ళై ఉండడం వలన నలుగురు కూడా రాగి కలశాన్ని వాడుతారు. అందరికన్నా అధిక దరిద్రురాలైనటువంటి శీల కలశంలో రాగి నాణ్యాన్ని ఉంచి పూజిస్తుంది. సుశీల రూపాయి నాణ్యాన్ని ఉంచి పూజిస్తుంది. గుణశీల తన ఇంట ఉన్నటువంటి వెండి నాణ్యాన్ని ఉంచి పూజిస్తుంది. ఇక చివరిదైనటువంటి విశాల తన ముక్కెలను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధిస్తుంది. ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించినప్పటికీ వారి హృదయంలో ఉన్నటువంటి భక్తి భావనలే ప్రధానంగా స్వీకరించేటటువంటి ఆ తల్లి వైభవ లక్ష్మీదేవి. వారు వ్రతం ప్రారంభించినటువంటి అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం తిరిగి పొంది అందరి చేత గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆ తరువాత వారు గొప్ప ఉన్నతులవుతారు. సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపించక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయవలన సుశీల భర్త విజయం సాధించడంతో ఇక అతనిని గత నేరాలన్నీ మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడుతుంది. ఇక ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైనటువంటి దినుసుల ఎగుమతి దిగుమతి విషయాలలో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతన్నే ఆశ్రయిస్తారు. సహజంగానే తెలియగలిగినటువంటి ఆ గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు. తద్వారా వారి కుటుంబం కూడా పూర్వ వైభవాన్ని పొందుతుంది. ఇక చివరిదైనటువంటి విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నిటినీ మానివేసి ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం వదిలేస్తాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు. ఇలా వారి కుటుంబం కూడా ఈ విధంగా వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలురు ఎవరైనా సరే తనను పూజించినా సరే తక్షణమే ఆ తల్లి కరుణించి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది. పార్వతి కనీసం ఆ తల్లి పేరు పిలిచినా చాలు, ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా పొందగలరు. కాబట్టి ఆ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రత మహత్యాన్ని వినిపించాను కదా పార్వతి, సంతోషమేనా అంటూ ఆ పరమేశ్వరుడు వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతకథను సాక్షాత్తు ఆ పార్వతీదేవికే వినిపించాడు. ఇప్పుడు మనకు చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనేటటువంటి ఒక వర్తకుడు ఉండేవాడు. స్వతహాగా లోభత్వం కలిగినటువంటి సుబ్బిశెట్టి ఎవరికి ఎలాంటి సహాయాలు చేసేవాడు కాదు. వారు ఎంతటి ఆప్తులైనా సరే, వారు ఎంతటి కష్టంలో ఉన్నా సరే అతను మాత్రం ధన సహాయం అనేది చేసేవాడు కాదు. అతని లోభత్వాన్ని చూసి అందరూ అతనిని ఈసడించుకునేవారు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు వర్తకులు ఎంతో సొమ్మును దానంగా ఇచ్చేవారు. కానీ సుబ్బిశెట్టి మాత్రం ఎప్పుడూ ఎలాంటి చిన్నపాటి సహాయాన్ని అందించింది కూడా లేదు. అలా సుబ్బిశెట్టి చాలా కొద్ది సొమ్ము మాత్రమే, అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు. అతని లోభత్వం భార్య, వారికి 2 కుమార్తెలకు కూడా బాధ కలిగిస్తూ ఉండేది. అలా కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్ళిపోతారు. వయసు మీద పడుతుంది కదా, ఇక తీర్థయాత్రలకైనా తీసుకెళ్ళమని చెప్పి భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎన్నో రకాలుగా ప్రాధేయపడి మరీ అడుగుతుంది. అదంతా వ్యర్థమైనటువంటి ప్రయత్నమే తప్ప అందులో ఎలాంటి లాభం లేదు. కాబట్టి ఇక్కడి నుండే నమస్కరిస్తే సరిపోతుంది కదా అంటూ భార్యను కసురుకునేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియనటువంటి వింత రోగం వస్తుంది. పగలంతా చక్కగా ఉండేటటువంటి మనిషి సాయంత్రం కాగానే విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు వచ్చి కదలలేకపోయేది. బాధతో విలవిలలాడేది. భార్య ఇంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకెళ్లేవాడు కాదు. మందులకైనా సరే చాలా వ్యయం అవుతుందని చెప్పి ఆమెను కసురుకుంటూ ఉండేవాడు. అలా రోజు రోజుకు సుమతి బాధ ఎక్కువ అవసాగింది. ఇదివరకు సాయంత్రానికి వచ్చేటటువంటి కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికి కూడా రాసాగాయి. అంతేకాకుండా చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయడం మొదలుపెట్టాయి.
ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టేటటువంటి ఓపిక కూడా లేకపోయింది. భార్య అంత నరకాన్ని అనుభవిస్తున్నా సుబ్బిశెట్టి తనకు ఏమీ పట్టనట్లుగా ఉండేవాడు. వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళేవాడు కాదు. తల్లికి ఈ విధంగా ఉందని చెప్పి కనీసం కుమార్తెలకు కూడా కబురు కూడా చేసేవాడు కాదు. చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని చెప్పి దానివలన ఎంతో సొమ్ము వ్యయమవుతుందని భార్య సుమతిని ఈసడించుకుంటూ ఉండేవాడు. అలా ఏ మందులు వాడకపోవడం వలన సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది. మంచం మీద నుండి కదిలేటటువంటి ఓపిక కూడా నశించిపోయింది. చూపు మందగించింది. ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు ఆమె మరణించింది. ఈ కబురు ఊరి వాళ్ల ద్వారా తెలుసుకున్నటువంటి కుమార్తెలు హుటాహుటిన అక్కడకు వస్తారు. తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని చెప్పి తెలుసుకొని ఎంతో బాధపడతారు. తండ్రిని ఎంతో ఈసరించుకుంటారు. భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వస్తుంది. చేసినటువంటి పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింటుంది. కానీ లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అలా కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టాలొచ్చి చివరకు ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఊరి వారెవరూ ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బతికినటువంటి ఆ ఊరిలో ఇక ఉండలేనని చెప్పి అనుకుని ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచిపెట్టి బయలుదేరతాడు. ఆ విధంగా ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు. అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవిదారి బట్టి అలా వెళుతూ ఉంటాడు. ఉదయానికి మరొక ఊరికి చేరుకుంటాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ ఊరివారు కూడా తనను గుర్తించడం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచిపెట్టి బయలుదేరుతాడు. కొంత దూరం వెళ్ళగానే అడవి వస్తుంది. అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. సరిగ్గా తిండి కూడా లేక కనీసం నడక కూడా సరిగ్గా రాకపోయింది. అంతలో ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపిస్తుంది. సుబ్బిశెట్టిపై ప్రాణాలు పైనే పోతాయి. ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపై దూకపోతుంది. ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలధరిస్తుంది. ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగు లంఘించుకుంటాడు. కాళ్లకు ముళ్ళుగుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా ఒంట్లో లేనటువంటి ఓపికను తెచ్చుకొని పరిగెత్తసాగాడు. అలా ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతని వెనుకనే రాసాగింది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టికి ఒక పాడుబడినటువంటి భవనం కనిపిస్తుంది. ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి అలా ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కుంటాడు. లోపలంతా కటిక చీకటిగా ఉంటుంది. అయినా కిక్కురు మనకుండా దాక్కుంటాడు. ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతన ఆలయం అని తెలుసుకుంటాడు. ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయమే తోచలేదు. కానీ ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలంటే సుబ్బిశెట్టికి విపరీతమైనటువంటి భయం వేస్తుంది. నెమ్మదిగా అటూ ఇటూ తడుముతూ 2 చెకుముకి రాళ్లను సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసినటువంటి దృశ్యానికి అతనికి ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విగ్రహం కనిపిస్తుంది. తాను ఉన్నది మహాలక్ష్మీదేవి ఆలయమని అతనికి అప్పుడు అర్థమవుతుంది. పాడుబడి ఎవరూ పట్టించుకోక శిథిలావస్థలో ఉందని చెప్పి తెలుసుకుంటాడు. ఎంతో బూజు పట్టి ఉంటుంది. చీకటిగా ఉండడం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడతాడు. నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవడం వలన విగ్రహం చూపులను కూడా భయపెట్టేలా ఉంటుంది. ఏ విధంగానైనా ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా అతనికి అనిపించలేదు. అలాగని బయటకు వెళదామంటే ఎలుగుబంటి భయం. ఆ విధంగా అటూ ఇటూ చూసినటువంటి సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనిపిస్తుంది. దానిని తీసి పక్కనే ఉన్నటువంటి ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగిస్తాడు. హమ్మయ్యా అనుకుంటాడు. ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వస్తుంది. పరిగెత్తి అలిసిపోయి ఉండడం వలన గోడకు ఆనుకొని కూర్చున్నటువంటి సుబ్బిశెట్టికి వెంటనే గాఢమైనటువంటి నిద్ర పడుతుంది. నిద్రలో సుబ్బిశెట్టికి కలలో మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది. ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అంటుంది, ఓయి, నీవు జీవితంలో ఎన్నో పాపాలను చేశావు. మితిమీరినటువంటి లోభత్వంతో చివరకు కట్టుకున్నటువంటి భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఎవరికి గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు. కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించడంతో నీకున్నటువంటి పాపాలన్నీ ఈ రోజుతో నశించిపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.
ఇన్నాళ్ల తర్వాత నీవిక్కడ దీపం వెలిగించడంతో నేను నిన్ను అనుగ్రహించాను. కాబట్టి ఈ పుణ్యకార్యంతో నీ పాపాలన్నీ తీరిపోయాయి. ఇవిగో బంగారు నాణేలు తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడపవలసింది అని చెబుతుంది. తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకువ వస్తుంది. ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చినటువంటి కలను గుర్తుకు తెచ్చుకుంటాడు. ఆ తల్లి కలలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలుగుతుంది. సుబ్బిశెట్టి తాను చేసినటువంటి తప్పులకు ఎంతో పశ్చాత్తాపపడతాడు. తన భార్యను చేజేతులా పోగొట్టుకున్నందుకు ఎంతో విలపిస్తాడు. అలా తనకు వచ్చినటువంటి కల నిజమేనన్నమాట అని తెలుసుకుంటాడు. ఆహా! నా భాగ్యం ఏమని చెప్పాలి? సాక్షాత్తు ఆ తల్లే నన్ను అనుగ్రహించిందని చెప్పి తెలుసుకొని ఆ నాణాలను కళ్ళకద్దుకొని తీసుకొని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్తాడు. కొంత సొమ్ముతో మరలా వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడిస్తాడు. తనను అనుగ్రహించినటువంటి మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మిస్తాడు. ఆ విధంగా మహాలక్ష్మీదేవికి ఎన్నో దివ్యమైనటువంటి ఆభరణాలు కూడా చేయిస్తాడు. నిత్య పూజలకు ధూపదీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను కూడా నియోగిస్తాడు. బ్రతికినంతకాలం తోటివారికి సహాయపడుతూ దాన ధర్మాలను చేస్తూ జీవించి చివరికి ముక్తిని పొందాడు. లక్ష్మీనారాయణుల యొక్క అన్యోన్యత వర్ణింపడం ఎవరికీ శక్యం కానిది. ఒకరిపై ఒకరికి పంచప్రాణాలు. ఆ జగన్మాత ఏ విషయానికి నొచ్చుకోకుండా ఏ మాత్రం కష్టపడకుండా ఉండేలా శ్రీమన్నారాయణుడు ఆ తల్లిని ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటాడు. ఆ జగన్మాత కూడా స్వామి హృదయంలోనే నివసిస్తూ ఎప్పుడూ స్వామిని వెన్నంటే ఉంటుంది. తన నాథుడికి ఎల్లవేళలా సపర్యలు చేస్తూ స్వామితోనే ఉండేది. వారి అన్యోన్యత ఈ లోకానికి ఆదర్శం. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మనపై కూడా సదా ఎప్పుడూ నిండుగా ఉండాలని ఆ తల్లిని మరొకసారి కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వీడియోలో మరొక కథతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.